బాపట్ల సూర్యాలంక రోడ్డు ముత్తాయపాలెం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులకు సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో అడవిలో మంటలు వ్యాప్తి చెందాయని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణ అన్నారు. అడవిలో ఉన్న మామిడి మొక్కలతో పాటు మద్ది, జామాయిల్, నేరేడు చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దేవినూతల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తాటి చెట్లు తగలబెట్టారని, ఈదురుగాలులు వీచడంతో అటవీ ప్రాంతంలోనికి ఆ మంటలు వ్యాపించాయని అంటున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీ శాఖ సిబ్బంది కలిసి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే బాపట్ల సూర్యలంక తీరానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ముత్తాయపాలెం గ్రామం ఏదైతే ఉంది, ఇక్కడ అటవీ ప్రాంతం అయితే విస్తారంగా ఉంటుంది. ఈ అటవీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కూడా అగ్ని ప్రమాదం అయితే వాళ్ళ చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా కూడా ఈ అగ్ని ప్రమాదానికి కారణం అయితే మాత్రం దేవినూతల గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి తాడి చెట్లకి తగలబెట్టడంతో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ మంటలైతే రవ్వలైతే వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పట్టడంతో దగ్గర ఒక 15 ఎకరాల విస్తీర్ణంలో మాత్రం ఈ అటవీ ప్రాంతం అయితే తగలబడిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడైతే మాత్రం విస్తారంగా కూడా జామ, ఇదే విధంగా యూకలిప్టిస్ట్, నేరేడుకి సంబంధించిన మొక్కలతో పాటుగా కూడా ఏదైతే జీడి మామిడి తోటలు ఉంటాయో జీడి మామిడి తోటలు కూడా ఉన్నాయి. వీటిని మంటలు ఎగసిపడుతున్నటువంటి తరుణంలో ఇక్కడికి ఫైర్ ఇంజిన్ రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే అది మొత్తం కూడా చిట్టడు అయినటువంటి ప్రాంతం. దాంతో ఒక్కసారిగా కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఈ ట్యాంకర్లతో వాటర్ ని అక్కడ పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి అయితే మాత్రం ఫైర్ ఇంజిన్ కూడా చేరుకుంటే తెలుస్తుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్ తో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ మంటలు నార్పేటువంటి ఈ పనులు అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ రవికృష్ణ.